ఇప్పుడు కరివేపాకు పొడి చేస్తున్నాను. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసావా స్టార్టింగ్? కొద్దిగా ఆయిల్, ఎల్లుల్లిపాయలు. ఇవి వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక వేగిన తర్వాత కరివేపాకు వేగించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత మళ్ళీ ఇలా కరివేపాకు కూడా తీసుకుని ఇలా వేయించాలా? కరివేపాకు కూడా కొంచెం లైట్గా నూనె ఆయిల్ వేయకుండా వేపాలి. కొద్దిగా ఉప్పు వేసావా? సాల్ట్ వేసాను. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కరివేపాకు పొడి కూడా ఇలాగా ఫ్రై చేసి మిక్సీలో ఆడేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్నాక దీన్ని కూడా ఇడ్లీలోని, అన్నంలోని, రైస్లోని, అన్నిటిలోని, అన్నంలోని తినొచ్చు. చాలా బాగుంటుంది. కంటికి, హెల్త్కి, అన్నిటికీ మంచిది. మనం తాలింపుల్లో వేసుకుని అవి తీసి పడేస్తాం కనుక ఇది మొత్తం ఆకు లోపలికి వెళ్తుంది. ఇది చాలా మంచిది. తింటే ఆరోగ్యానికి కూడా మంచిది.